ఇప్పుడు నా చేతిలో మీ ఫ్యామిలీ మెంబర్ అందరూ కాలిపోతున్నారు. అందరు కాలిపోతున్నారు. నోబితా గారు, డోరేమాను, అరే మీ అందరు కాలిపోయారు. అయ్యో అరే నోబితా, అరే డోరేమాన్ లేవరా, ప్లీజ్ రా డోరేమాన్. అరే మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య, లేవ మామయ్య. అయ్యో నోబితా, అరే నోబితా లేవరా, ప్లీజ్ రా. అరే లిటిల్ సింగం ప్లీజ్ రా, లేవరా. అయ్యో మా అందరూ చనిపో. అరే ఇప్పుడు ఏ గేమ్ ఆడుకుందాం రా, చెప్పండి రా. అరే లిటిల్ సింగం, నోబితా, డోరేమాన్ ఏ గేమ్ ఆడదాం? అరే మనం ఇప్పుడు ఐడ్ అండ్ సీక్ ఆడదాం రా షించాన్. ఐడ్ అండ్ సీక్? సరే సరేరా నోబితా. అరే సూపర్ ఉంటుందిరా నోబితా. సరే మీరు అందరైతే వెళ్ళండి రా, జాకోండి. నేను వస్తాను సరేనా? నేను పైకి వెళ్ళి 1 2 3 నుంచి 100 లెక్కే వరకు మీరు జాకోండి. 1 2 3 4. అరే ఇప్పుడు నేను జాకుంటాను. ఇక్కడ జాకుందాం. అరే డోరేమాన్ కనిపిస్తున్నావు రా అక్కడ. అరే ఏంటి కనిపిస్తున్నానా? సరే సరే ఉండు. ఇక్కడికి వెళ్ళి జాకుంటాను. ఎప్పటికి ఇంకా సింగనికి అసలు కనిపించను. అరే ఇప్పుడు నేను వెళ్ళి జాక్కుంటాను. నేను ఇక్కడ జాక్కోవాలి. సరే ఇంకా ఐడియా, ఈ తలుపు పక్కన జాక్కుంటే చించనగా నన్ను పట్టుకోలేడు. సరే ఇప్పుడు నేను జాక్కోవాలి. ఎక్కడ జాక్కుందాం? అక్కడేమో డోరేమాన్ గారు ఉన్నాడు, ఇంట్లోమో ఈ లిటిల్ సింగం గారు ఉన్నాడు. నేను ఎక్కడ జాక్కోవాలి? అమ్మయ్యా, ఇక నన్ను ఆ షించన్ గారు కనిపెట్టలేడు. 100. అరే నేను వచ్చేస్తున్నాను. ఇక నా చేతుల్లో మీరు దొరుకుతారు. ఎక్కడున్నారా? అరే ఏంటి వీళ్ళు ఇక్కడ జాక్కున్నారు? నాకు తెలిసి ఇంట్లో ఉండొచ్చు. కాదు, ఇక్కడ ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ఇక్కడ ఎవరు లేరు కదా. సరే ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. అరే కనిపించాడు. అరే లిటిల్ సింగం కనిపించావురా. అవుట్, నువ్వు అవుట్ అయ్యావు లిటిల్ సింగం. ఇప్పుడు నెక్స్ట్ నోబితా గారు, డోరేమాన్ గారే ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారబ్బా? ఇక్కడ ఉండొచ్చు. నోబితా నువ్వు అవుట్ రా. అరే ఏంట్రా షించాన్ అలా తన్నేసావు? అరే నువ్వు అవుట్ అయిపోయావు నోబితా. ఇప్పుడు నెక్స్ట్ డోరేమాన్ గారిని పట్టుకోవాలా? వాడిని పట్టుకుంటే ఇక నేనే గెలిచినట్టు. అరే ఏంటి వీడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా ఇంత వెతికిన వాడు కనిపించట్లేదే. డోరేమాన్ దొరికేసావు. అరే వీడు ఇక్కడ కూడా లేడే. అరే వీడు ఎక్కడికి వెళ్ళాడు? డోరేమాన్ ఇక్కడ ఉన్నావా? వస్తున్నాను. దొరికేసావు. అరే ఏంట్రా ఈ డోరేమాన్ గారు ఎక్కడ దాక్కున్నారా? ఓరే నాయను, ఎక్కడికి వెళ్ళావురా డోరేమాన్? ఈ డోరేమాన్ గారు అస్సలు దొరకట్లేదు కదా. దొరికాడు. ఇక్కడ ఉంటాడు. అరే ఇక్కడ కూడా లేడే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? అదిగో కనిపించావు. డోరేమాన్ నువ్వు కూడా అవుట్ అయ్యావు. అరే నేను కనిపించానారా? ఏంటి ఇలా అవుట్ అయిపోయాను? అరే డోరేమాన్ నువ్వు కూడా అవుట్ అయ్యావు. మొత్తానికి అందరినీ నేను అవుట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మన లిటిల్ సింగం గాడే వెళ్ళాలా? అరే లిటిల్ సింగం తొందరగా రా, ఇప్పుడు నువ్వే వెళ్ళాలా. మేమందరం జారుకుంటాం. అరే ఏంట్రా రోజు ఇదే గేమ్ ఆడి ఆడి బోర్ కొడుతుందిరా. మా అమ్మయ్యని ఎక్కడికి తీసుకెళ్దామని అడుగురా షించాన్. అవునరా సించాన్, ఇక్కడికి వెళ్దాం రా. ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది. అరే మేము అందరం కలిసి మామయ్యకి అడుగుదాం పదండి. అరే సించాన్ నువ్వు ముందే రా, ప్లీజ్ రా. అరే ఏంట్రా మీరు కూడా వస్తారు కదా నాతోటి, పదండి అందరం కలిసి ఒకేసారి అడుగుదాం మావయ్యని. పదండ్రా అందరం ఒకేసారి అడుగుదాం. లేకుంటే మీరు అందరు నా పేరు చెప్తే మావయ్య నన్ను కొడతాడు. సరేలేరా సించాన్, పదండ్రా. నోబితా, డోరేమాన్ అందరం కలిసి అడుగుదాం. షించాన్ నువ్వు ముందేళ్ళరా కొద్దిగా. అరే ఎప్పుడు చూడు నన్నే తోలేస్తారా మీరు ముందైతే. సరే పదండి మావయ్య. ఓ మావయ్య. అరే ఏమైందిరా షించాన్, అందరు ఒకేసారి వచ్చారు, ఏంటి సంగతి మరి? కాదు మావయ్య, ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది మామయ్య. ఎక్కడికైనా తీసుకెళ్ళు మామయ్య మమ్మల్ని. ఏంట్రా బోర్ కొడుతుందా? రోజు ఆడుకునే ఉంటున్నారు కదరా, ఇంకేం బోర్ కొడుతుందిరా? కాదు మామయ్య, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు. నైట్ మొత్తం అక్కడే స్టే చేసి ఆ రోజంతా అక్కడనే ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ మామయ్య. అరే మీరు కూడా అడగండి రా. అవును మామయ్య, ప్లీజ్ మామయ్య, ఎక్కడికైనా తీసుకెళ్ళు మామయ్య. ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. సరేలేరా తీసుకెళ్తాలే. అరే ఈ రోజే తీసుకెళ్ళు మామయ్య. సరేరా వెళ్దాంలే. వెళ్ళండి మీరైతే, వెళ్ళండి రా, వెళ్ళి ఆడుకోపోండి. తోలుకెళ్తా అన్నా కదా. అరే మామయ్య చెప్పాడంటే తీసుకెళ్తారు రా, నాకు తెలుసు మామయ్య గురించి. పదండి కూడా వెళ్ళి ఆడుకుందాం ఇంకా.
అరే సూపర్ రా సించాన్, మొత్తానికి వెళ్తున్నాం. ఏమున్నాయండి? మౌంటైన్ క్యాంపా? ఓకే ఓకే, అయితే మాకు ఒక 5 స్లాట్స్ బుక్ చేసేయండి. సరే, మొత్తానికైతే బుక్ చేశాను. వెళ్ళి వీళ్ళకి చెప్తే కొద్దిగా ఖుషి అన్న అవుతారు. రే ఎక్కడున్నారా? ఓకే ఇక్కడే ఉన్నారా? అరే ఏంటి మామయ్య ఏమైంది? అరే మీరు అన్నట్టే మొత్తానికైతే ఒకటైతే బుక్ చేశాను రా, మౌంటైన్ క్యాంపింగ్. అక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. నైట్ అంతా అక్కడేరా, ఇంకా క్యాంపుల్ని మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. యాహూ సూపర్ మామయ్య, ఆధార కొట్టేశావు. అరే ఇక మీ లగేజెస్ వచ్చినట్టే కదా? మామయ్య వచ్చేసాయి, ఇవే మా లగేజెస్. ఇంకా సరేరా, ఇంకా పదండి, ఇంకా వెళ్దాం. మనందరం కూర్చోండిరా కార్లో. అరే నేను కూర్చుంటాను. సరేరా, అందరు కూర్చున్నారా? కూర్చున్నా మామయ్య, ఇంకా పోనీ. సరేరా, ఇంకా బయలుదేరదాం. మీరు అందరైతే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇంకా మామయ్య కొన్ని మంచి సాంగ్స్ పెట్టు మామయ్య, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం కార్లో. లేదంటే చెప్పు, నేనే మంచి పాట పాడతాను. ఒరే వద్దులేరా, ఆగరా, నేను సాంగ్స్ పెడతానులే. అరే ఏంటి మామయ్య ఇంత పెద్ద మౌంటైనా? ఓరి నాయను, కిందికి చూస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. జాగ్రత్తగా వెళ్ళు మామయ్యో. అరే వచ్చేసాం రా, మొత్తానికి ఇదేరా, చూడండి. ఇదే మనం ఉండబోయే క్యాంప్. అయితే చూడండి, అదిరిపోయింది కదా. సరే ఇంకా అందరూ దిగేసేంట్రా, వచ్చేసాం. ఆహా మావయ్య, అదిరిపోయింది కదా మావయ్య. అరే సూపర్ ఉంటుంది. మీరైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రోజు మొత్తం నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తున్నాం. అలాగే మార్నింగ్ అయితే మనం ఇంకా మన లగేజ్ సర్దుకొని వెళ్ళడమే. కానీ మీరైతే జాగ్రత్తగా అయితే ఉండరా షించాన్, గాలి అయితే చేయకండి. ఎందుకంటే ఇది మౌంటైన్ పైన ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి, సరేనా? ఇంకా పదండ్రా వెళ్దాం. వస్తున్నాం మామయ్య. సార్ వెల్కమ్ టు మౌంటైన్ క్యాంప్. ఒక్కసారి మీ పేరు చెప్పండి సార్. మేము మొత్తం 4 వచ్చాం. నా పేరు ఫ్రాంక్లిన్, అండ్ అలాగే డోరేమాన్, షిన్చాన్, లిటిల్ సింగం, నోబితా. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఇవే మీ క్యాంప్స్ అయితే చూసుకోండి. మీకు అందులో అయితే క్యాంప్లో రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఓ చాలా థ్యాంక్ యూ సార్. అరే రండ్రా, ఇంకా వచ్చేసాం మొత్తానికి. అయితే ఇదైతే ఒక చిన్న ప్రైవేట్ క్యాంప్ అంతేనా. చాలా మంది అయితే ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇవే మన క్యాంప్స్ అయితే. అండ్ అలాగే మనకి ఏమైనా ఆకలి వేసింది అనుకో, ఇక్కడ మనం ఫుడ్ కూడా అయితే కొనుక్కొని తినొచ్చు. మామయ్య అదిరిపోయింది మామయ్య, క్యాంపు మాత్రం సూపర్ ఉంది. అరే ఇంకా నైట్ చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారా. నైట్ ఇంకా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నైట్ అయితే అక్కడ మనం ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు తెలుసా. ఇంకా రండి, ఇంకా చూపించాల్సింది మీకు చాలా ఉంది. ఇక్కడికి రాండ్రా, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోద్ది. ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ అంటా సిటీ మొత్తం కనిపిస్తుంది. ఏంట్రా మీరు రావట్లేదు, అక్కడ ఆగిపోయారు? మామయ్య మాకు భయం వేస్తుంది మామయ్య. అరే ఏంట్రా భయం అంటారు, రాండి. మామూలుగా లేదు, వ్యూ మాత్రం అదిరిపోయిందిరా. తొందరగా రండి, లేకుంటే వ్యూ మిస్ అయిపోతారు. వద్దులే మావయ్య, మాకు ఇక్కడ నుంచే కళ్ళు తిరుగుతాయండి. అక్కడికి వచ్చాం, మనకి ఇంకా అంతే సంగతి. అవునా, సరే సరేరా, అక్కడే ఉండండి. పదండి ఇంకా వేరే చూద్దాం. మావయ్య మా డిన్నర్ అయిపోయింది. ఇంకా మేము అక్కడ ఫైర్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఇంకా మేము అందరం డాన్స్ చేస్తాం మామయ్య. సరే సరే, ఫుడ్ అయితే తిన్నారు కదరా? తిన్నాం మామయ్య. సరే వెళ్ళండ్రా, ఇంకా జాగ్రత్తగా వెళ్ళి డాన్స్ చేయండి. థ్యాంక్ యూ మామయ్య. అరే పదండ్రా, నోబితా, డోరేమా, లిటిల్ సింగర్, వెళ్ళి మనం అక్కడ డాన్స్ చేద్దాం ఫైర్ క్యాంప్ దగ్గర. ఓ అక్క, మేము కూడా ఇక్కడ డాన్స్ వేయచ్చా? ఒరే బాబు, మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం రా, వెయ్యండి మాతోటి పాటు. ఒరే రాండ్రా, మీరు కూడా వచ్చి ఇక్కడ నాతో డాన్స్ చేయండి రా. షిన్చాన్, డోరేమాన్, లిటిల్ సింగర్, అది ఆ గట్టనే వేయండి రా. అది మామూలుగా చేయట్లేదు కదరా నోబితా, డాన్స్ ఆధార కొడుతున్నావు. మరి ఎట్లా అనుకున్నావు రా షిన్చాన్, మనతోటి మామూలుగా ఉన్నది. డోరేమాన్ ఆధార కొట్టేస్తున్నావు కదరా, చెయ్యి. ఇప్పుడు నేను అరే సూపర్ చేస్తున్నావురా డోబితా, నువ్వు కూడా. అరే లిటిల్ సింగం, నువ్వు కూడా డాన్స్ చేయి. ఓ డాన్స్ మామూలుగా వేయట్లే కదా లిటిల్ సింగం. మరి ఏమనుకుంటేవిరా, మన గురించి తెలుసు కదా, మనం ముందే డాన్సర్ ని. అరే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం రా, మామూలుగా వేయట్లేదు. అసలు మనం ఎప్పటికీ ఇలా ఎంజాయ్ చేయలేదురా. అతను కడుతున్నాం రా, డాన్స్ మాత్రం సూపర్ సూపర్. అరే ఏం జరిగిందండి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అరే ఏంటి, ఏం మాట్లాడట్లేదు? అరే ఏదో జరిగింది. అసలు వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారు? రే బాబు ఏమైందిరా? ఉండు, ఈ అక్క ఏదో వస్తుంది. అక్క ఏమైంది అక్క, ఎందుకు పరిగెడుతున్నావు? ఓ అక్క చెప్పక్క. అరే ఏంటి, ఈ అక్క కూడా ఏం చెప్పట్లేదు? అరే ఏం జరిగిందిరా అసలు? నాకేదో తేడా కొడుతుంది, ఇక్కడ ఏదో జరిగిందిరా బాబు, అందరూ పరిగెడుతున్నారు. ఒరే షిన్చాన్, డోరేమాన్, నోబితా, లిటిల్ సింగం, ఒరే ఏదో ఇక్కడ జరిగిందిరా. అరే ఉండు మావయ్య, ఇక్కడ చూడు, మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, నువ్వు కూడా మాతో పాటు డాన్స్ అయ్యి మావయ్య.
ఒరే బాబు నేను చెప్పేది వినండిరా ఒకసారి. ఇక్కడేదో తేడాగా ఉందిరా, కొద్దిగా నా మాట వినండిరా. డాన్స్ ఆపండిరా షించాన్. ఒరే అరే బుండు మామయ్య, ఎప్పుడు చూడు ఏదో చెప్తూనే ఉంటావు. నువ్వు కూడా మాతో డాన్స్ చేయి మామయ్య. అరే డాన్స్ చేయి మామయ్య, సూపర్ ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఒరే నేను చెప్పేది జర వినండిరా. నేను వచ్చేసాను. ఇక మీ అందరు నా చేతులు చచ్చారు. ముసల్దానా ఏంటి ఇలా వస్తున్నావు? మరిగా కొంచెం వెళ్ళు. ఏంట్రా నువ్వు నన్ను వెళ్ళనేది? మీరు నా చేతులు చచ్చారు. చావండి చావండిరా, చావండి. నన్నే వెళ్ళంటావారా నువ్వు? నీకు నా గురించి తెలియదురా. చావండిరా, చావండి. చావు చావే చావు, చావండిరా మీరు, చావండి. మీరెవర్రా నన్ను వెళ్ళడానికి? ఇది నా చోటు. చావండిరా, చావండి. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నట్టారు కదా. మీ అందరితోటి నేను గేమ్ ఆడుకుంటాను. నువ్వు నాతో ఐడెన్సీ ఆడతావా? ఏంటే పిచ్చి ముసల్దానా, ఎక్కడి వెళ్ళిపో. ఏంటే నన్నే పిచ్చిదానంటావా? ఇదిగో చావు, చావే చావు. నాతో గేమ్ ఆడకపోతే ఇదే గది పడుతుంది. అరే ఏంటది? ఎవర్రా? ఒరే నాయనో షించాన్, గ్రాని వచ్చిందిరా. ఏంటి మామయ్య, ఈ గ్రాని ఇక్కడికి వచ్చింది ఏంటి? ఏమోరే షించాన్, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. ఈ గ్రాని గురించి మనకు తెలుసు, ఇది ముందే చాలా డేంజరస్ గ్రానిరా. ఓరి నాయనో, ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఈ గ్రాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలిరా షించాను? ఓరి నాయనో, ఇది మనల్ని చూసేసింది. ఇప్పుడు మనం దీని చేతుల్లో చావబోతున్నామారా షించాను? నోబితా ఎలా రా ఇప్పుడు? ఒరే ఏంటి, నా పాత స్నేహితులు ఇక్కడ ఉన్నట్టున్నారు. ఒరే షించాను, మనం కలిసి చాలా రోజులు అవుతుందిరా. ఈరోజు భలే దొరికర్రా మీ ఫ్యామిలీ మొత్తం. ఇక నా చేతుల్లో ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. మొత్తానికి దొరికేసర్రా. అరే ఇక మీరు నా నుంచి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. ఒకవేళ మీరు నా నుంచి తప్పించుకోవాలంటే మీరు నాతోటి ఒక గేమ్ ఆడాలా. అది హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ ఆడినట్టయితే మిమ్మల్ని నేను ఏం చెయ్యను. ఏమంటారు, నాతోటి గేమ్ ఆడతారా? అరే ఈ పిచ్చి ముసలు ఏదో మాట్లాడుతుంటే మీరు ఏంట్రా, ఏం చేస్తున్నారు? పిచ్చి ముసలు అంటే వెళ్ళిపో. అంటే నువ్వు నన్నే పిచ్చిదాని అంటావా? ఇదిగో చావమే, నేను నీకు పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానే. ఇదిగో చావు. నాతోటి గేమ్ ఆడకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుంది. ఏమంటారు, మీరు నాతో గేమ్ ఆడతారా లేదా చెప్పండి. ఎందుకు ఆడతాం, ఆడతాం. మీతోటి నేను గేమ్ ఆడతాను. సరే అయితే చాలా మంచిది. ఇక్కడ నేను 1 నుంచి 100 లెక్క పెట్టేలోపు మీరు చాకోవాలా. 1 2. వాము ఫస్ట్ నేట దాగున్నా మావయ్య. ఒరే నాయన ఎక్కడ దాక్కోవాలా? ఈ గ్రాని ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మయ్య, ఈ పొదలో దాక్కుంటే గ్రాని నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు నేను వెళ్ళి చాక్కుంటాను. అమ్మా ఈ గ్రాని ఏంటి ఇలా వచ్చింది? ఈ గ్రానికి దొరికామంటే ఇక మనల్ని చంపేస్తుంది. ఇక్కడ చాక్కుంటాను. మావయ్య ఇప్పుడు వెళ్ళి నేను చాక్కుంటాను. ఓడి నాయను, నేను ఎక్కడ చాక్కోవాలరా బాబు? ఇక్కడ ఏంది డోరేమాన్ గడు ఉన్నాడు. ఓరి నాయన, ఇక్కడ చాక్కోవడానికి ఏం లేదే. నేను ఎక్కడ చాక్కోవాలా? ఓరి నాయన, ఏం అర్థమైతే ఇక్కడ ఉంటే ఆ గ్రాని పట్టేసుకుంటుంది. ఇక్కడ చాక్కుందాం. ఈ టెంట్ పక్కన పొద్దులే కనిపిస్తుంది. ఇదేదో బీరో ఉంది, ఇక్కడ జాక్కుంటే అది కనిపెట్టదులే. ఇంకా అరే షించాన్, ఇంకా నువ్వు వెళ్ళి జాక్కోరా. సరే మావయ్య. అరే నేను ఎక్కడ జాకోవాలా? ఈ గ్రాని ఏంటి ఇలా వచ్చింది? మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఒరే నాయను, ఒరే నోబితా, నువ్వు ఇక్కడే ఉన్నావారా? ఒరే ఇక్కడ వెళ్ళురా షించాను. అమ్మో, ఇప్పుడు ఎక్కడ జాకోవాలరా బాబు? ఇక్కడ ఉంటే అది చూసేస్తుంది, ఇక్కడ మొత్తం మోగొట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కడ జాకోవాలబ్బా? ఇక్కడ జాక్కుందాం. ఇక ఎప్పటికీ అది నన్ను కనిపించలేదు. ఇక్కడ ఉన్నామనుకో అది మనల్ని చూడలేదు. సరే ఇంక ఇక్కడ ఉందాం. ఓరే నాయనో, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ జాక్కోవాలా? సరే ఇక్కడైతే జాక్కుందాం. ఒరే అందరూ జాక్కున్నారా? నేను వచ్చేస్తున్నాను. అరే ఏంట్రా నువ్వు జాక్కోలేదా? చెప్పాను కదా నాతో గేమ్ ఆడాలని. ఏంట్రా చావరా, చావు
చావరా నా కొడక, చెప్పాను కదరా నాతోటి గేమ్ ఆడకపోతే చేస్తావని. ఓసే మీరు ఏంటి ఇంకా అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు, చావండి. చెప్పానా లేదా మీరు నాతోటి గేమ్ ఆడాలని? ఏంటి నువ్వు ఇంకా డ్యాన్స్ చేస్తావా? చావే, చావండి, చావండిరా. నాతోటి గేమ్ ఆడకపోతే ఇదే గతి పడుతుంది అందరికి. సరే ఇంకా ఈ షించాన్ గారి ఫ్యామిలీ అందరూ జాక్కున్నట్టయిరు, వెళ్ళి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని కూడా చంపిస్తాను. ఒరే వచ్చేస్తున్నాను, ఇంకా ఎక్కడున్నారా? భలే జాక్కున్నారు కదరా. ఎక్కడబ్బా? ఓకే, ఒరే ఒక పొట్టోడు కనిపించాడు. పుట్టడా? ఓ పుట్టడా, ఏంట్రా నువ్వు నాకు కనిపించేలా జాక్కున్నావు? ఇక్కడ రెస్ట్ తీసుకో, మీ అందరిని కనిపెట్టేసి ఒకేసారి అందరిని చంపేస్తాను. ఒక్కడైతే అవుట్ అయిపోయాడు, ఇంకొక నలుగురు అయితే ఉన్నాడు, వాళ్ళని కూడా పట్టుకుంటాను. ఇంకెక్కడున్నారా మీరు? వస్తున్నాను. ఈ గ్రానితో పెట్టుకుంటే ఇంకా అంతే సంగతి. అదిగో ఫ్రాంక్లిన్ దొరికేసావురా మొత్తానికి. నువ్వు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకో, అందరినీ కనిపెట్టి ఒకేసారి వేసేస్తా. ఇంకెవరున్నారా? ఎక్కడ్రా? ఎవడు కనిపించట్లేదు. ఇక్కడ నాకు ఎవడు కనిపిస్తున్నట్టుంది. ఒరే నోబితా కనిపెట్టావు, నువ్వు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకో. ఇక్కడ పడుకోరా నువ్వు కూడా. అందరినీ ఒకేసారి దొరకబట్టేసి అందరినీ ఒకేసారి చంపేస్తాను. ఇంకా ఇద్దరున్నారు, ఈ షించాన్ గాడు అలాగే ఈ పిల్లిగాడు ఉన్నాడు. ఈ పిల్లిగాడు ఇంతకి ఎక్కడున్నారా? ఒరే పిల్లి, ఈ పిల్లిగాడు ఎక్కడికి తప్పించుకున్నాడబ్బా? దొరికేశాడు పిల్లిగాడు కూడా. ఎవరా పిల్లి? ఇందులో ఉండి నాకే కనిపించావనుకున్నావారా? నువ్వు కూడా ఇక్కడ పడుకో. ఇక షించాన్ గాని పట్టుకొని మీ అందరినీ కూడా నేను చంపేయబోతున్నాను. ఎక్కడ్రావా షించాను? అరే షించాను, ఇంకా నువ్వు ఒక్కడివి ఉన్నావురా షించాను. నువ్వు ఒక్కడివి దొరికావనుకో, ఇక మీ ఫ్యామిలీ నా చేతుల్లో చచ్చిపోతుంది. ఇంతకీ ఎక్కడున్నావురా నువ్వు? ఏంటి ఈ షించాన్ గడు కనిపించట్లేదే? ఎక్కడికి వెళ్ళాడు? ఈ ముందు ఈ పొట్టి షించాన్ గడు ఇంతంత ఉంటాడు, వాడు అసలు కనిపించడు. ఒరే షించాను, ఇప్పుడు నువ్వు నాకు ఎలా దొరకవో నేను చూస్తాను. నువ్వు వచ్చేట నువ్వే బయటకు వస్తావు, చూడరా షించాను. ఇప్పుడు చూడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను చంపేయబోతున్నాను. మర్యాదగా బయటకు వస్తావా లేదంటే మీ ఫ్యామిలీ అందరినీ చంపేయాలా? ఏంటి బయటకి రావా? ఇప్పుడు చూడు, వీళ్ళందరినీ నేను తలగబెట్టబోతున్నాను. ఈ పెట్రోలంతా పోసి నీ ఫ్రాంక్లిన్ మామయ్యని, అలాగే మీ నోబితాని, డోరేమాన్ గాని, మీ లిటిల్ సింగం గాని అందరినీ తలగబెట్టబోతున్నాను. నువ్వు బయటకు రాకపోతే వీళ్ళందరూ కాలిపోతారు. ఇప్పుడు చూర్రా, ఇంకా ఇప్పుడు నా చేతిలో మీ ఫ్యామిలీ మెంబర్ అందరూ కాలిపోతున్నారు. అందరూ కాలిపోతున్నారు. ఒరే నాయన, ఏంటి ఈ గ్రాని నిజంగానే మా వాళ్ళందరినీ తలగబెట్టేసింది. ఒరే నాయను, మా వాళ్ళందరూ చచ్చిపోయారే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అయ్యో, ఈ గ్రాని అందరిని చంపేసిందే. నువ్వు కూడా చావవే గ్రాని, మా వల్లనే కాల్ చేస్తావా? నువ్వు కూడా మా వాళ్ళని ఎలా చంపావు? నిన్ను కూడా కాల్ చేసి మరి చంపేస్తాను. చావవే గ్రాని, చావు. మా వాళ్ళని చంపేస్తావే. ఇప్పుడు మా వాళ్ళు లేకపోతే నేను ఎలా బ్రతకాలి? అయ్యో, మా ఫ్రాంక్లిన్ మామయ్య, నోబితా గాడు, డోరేమాను, అరే మీ అందరు కాలిపోయారే. అయ్యో, అరే నోబితా, అరే డోరేమాన్ లేవరా ప్లీజ్ రా డోరేమాన్. అరే మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య, లేవ మామయ్య. అయ్యో నోబితా, అరే నోబితా లేవరా ప్లీజ్ రా. అరే లిటిల్ సింగం ప్లీజ్ రా లేవరా.
అయ్యో మా అందరూ చనిపోయారే, ఇప్పుడు నేను బతికి ఏం లాభం, నేను కూడా చనిపోతాను. దేవుడా మా వాళ్ళు లేకపోతే ఇక నేను కూడా బ్రతకను, నేను కూడా చనిపోతాను. దేవుడా ఇక నువ్వే మా ఫ్యామిలీ మెంబర్ అందరినీ కాపాడాలా, లేకపోతే నేను కూడా వీళ్ళలాగే చనిపోతాను. వినాయక దేవుడా, వినాయకుడా నువ్వే ఇక మా ఫ్యామిలీ మెంబర్ని కాపాడాలా, లేకుంటే వీళ్ళలాగే నన్ను కూడా చంపయ్యు దేవుడా. ఏంటి ఒక భక్తుడు నన్ను ఇంతగానో ప్రార్థిస్తున్నాడా? అసలు ఆ భక్తుడికి వచ్చిన సమస్య ఏంటి? వెంటనే నేను భూమిపైకి వెళ్తున్నాను. ఆ భక్తుడి సమస్యని నేను ఎలాగైనా తీర్చాలి. నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నాను. ఏంటి భక్తుడా, ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు. వినాయక దేవుడా వచ్చారా మీరు? చాలా అంటే చాలా థ్యాంక్ యూ. కానీ మా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా చనిపోయారు వినాయకుడా. వీళ్ళు లేకపోతే నేను కూడా లేను, నేను కూడా చనిపోతాను. నువ్వు ఎలాగైనా మా ఫ్యామిలీ మెంబర్ అందరినీ నువ్వే బతికించాలి వినాయకుడా. వీళ్ళు ఈ భూమి పైన లేకుంటే నేను కూడా ఈ భూమి పైన బతకను. నన్ను కూడా చంపై వినాయకుడా, లేకుంటే వీళ్ళని ఎలాగైనా బ్రతికించు వినాయకుడా. ఇది నా ఒక్క కోరిక మాత్రమే వినాయకుడా. ప్లీజ్ దేవుడా కాపాడు మా వాళ్ళని. సరే భక్తుడా, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు చూడు, ఓం నమ శివాయ. భక్తుడా ఒక్కసారి నీ వెనకాల చూడు. ఓరి నాయను మావయ్య, ఓ డోరేమా, లిటిల్ సింగం, నోబితా మీ అందరూ బతికారా? చాలా అంటే చాలా థ్యాంక్ యూ వినాయకుడా. మా ఫ్యామిలీని బ్రతికించినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ వినాయకుడా. భక్తుడా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? అవును స్వామి, చాలా అంటే చాలా హ్యాపీ. నీ వల్ల మా ఫ్యామిలీ ఇప్పుడు బ్రతికింది. చాలా థ్యాంక్ యూ స్వామి. పిల్లలు మీరు కూడా నాకు చాలా మంది భక్తులు ఉన్నారు. మీ కోరికలు అలాగే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను తీరుస్తాను. మీరు వెంటనే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్లో జై వినాయక్ అని కొట్టండి. అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేనే వస్తాను. సరే, ఇంకా నేను వచ్చిన పని ఇంకా అయిపోయింది. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. జై గణేష, జై గణేష, జై జై గణేష.